మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేదార్థ మలరి నక్షతులు వేయండి. యజ్ఞోపవేదార్థ అక్షరాన్ని సమర్పయామి. గంధము పసుపు కుంకుమ విడివిడిగా గణపతికి సమర్పణ చేయండి. గంధద్వారాంతర దర్శాని ఈశ్వరేవం సర్వభూతానాంతరామిహోమయే శ్రియం శ్రీగంధాధారయామి. ఆజనేదే పరాజనే దూర్వాంత పుష్పిణీః హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయమే. మరలారి నక్షత్రాలు వేయండి. అలంకరణార్థే అక్షతాన్ సమర్పయామి. ఒక పువ్వు పెట్టండి. పుష్పావదే ప్రసోదనే ఫలనీల ఫలావద అక్ష్మార్ హృత్తరే వేరుదః పాలజిష్టవః. మహాగణాధిపతయే నమః. పుష్పైః పూజయామి. అందరూ కూడా మనసులో ఓం గణేశాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కుంచి వేస్తున్నది, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరండాయ నమః, ఓం మూషికవాహనాయ నమః, ఓం మోదకహస్తాయ నమః, ఓం విఘ్న వినాయకాయ నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్షోజ్ఞాయ నమః, ఓం పార్వతీ ప్రియనందనాయ నమః, ఓం శివసుతాయ నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాగణాధిపతయే నమః. శంకర. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మహాగణాధిపతయే నమః. నక్షత్రం తీసుకొని గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి. గణపతే గణేశ్వరాహృదిప్రాతమంగళీనాంక్రియదేగంజరారే మహామృతం మాధవం చిత్రమర్చ. మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పాంజలి సమర్పయామి. మళ్ళీ నక్షత్రాలు వేయండి. చిత్రాది సర్వోపచార పూజాం సమర్పయామి. మగో నక్షత్రాలు తీసుకోండి. ఆడవాళ్ళు కలుషం నీళ్ళు వాళ్ళ చేతిలో వేయండి. అక్షత నీళ్ళు పక్కన వదిలేసేసేయండి. స్మృత్యాది నామోక్త పూజా నీళ్ళు వదిలేయాలి. అక్షతలు నీళ్ళు వదలాలి. అనేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాగణః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరదహార దోషకాల సమయే శివ పార్వతి కళ్యాణ మహోత్సవ యజ్ఞ కర్మణి రక్షార్థం రక్షాకంకణ పూజనం ధారణం కరిష్యే. అందరికి కూడా 2 కంకణాలు ఇచ్చి ఉంటారండి. ఆ కంకణాలు గణపతి దగ్గర పెట్టేసుకోండి. ఆ కంకణాలను పూజించాలి. ఆ కంకణాలను ముందుగా పూజించాలి. రక్షాకంకణ దేవతాభ్యో నమః. ఎలా అంటే గంధము పసుపు కుంకుమ అక్షతలు పూలు వేయాలి. ధూపంబరలు దయామి రంభిసత్తాతుగాయే దీపంబరలు దయామి అమృతత్తాతుగాయే అమృతోపహార నైవేద్యంబరలు దయామి సంసర్గత్తాతుగాయే తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి. మహాబలః తేన త్వామవి బధ్నామి రక్షమాచలమాచలా. రక్షాగంధధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. అదే కొబ్బరి చిప్ప మీ భార్యకి ఇవ్వాలి. కుడి చేతిలో పెట్టుకొని ఎడమ చేతి పైకి పెట్టుకోండి. కుడి చేతిలో పాపిట్లో పెట్టండి సార్. రైట్. ఇంద్రస్తోమేన పంచరసేన మధ్యమతం ఏనమద్వోబలేరాజో దానవేంద్రో మహాబలః. తేన త్వామపి బధ్నామి రక్షమాచలమాచలాం. ఇంద్రస్తోమేన పంచరసేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా. రక్షాగంధధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. విశ్వేత్పాదే సమనేషు ప్రభాఛాయా చ కర్దభగవనింద్ర సింహదే తారావతం విద్యురసంకృతం వస్వపావృణే శరభాయ ఋషిబంధవే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమీధమనాన్ అందరూ గట్టిగా చెప్పగలగాలి. రక్షాబంధనధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదేవ ప్రధాన మధ్యంగా
ముక్తా విద్రమహే మణిర్లవలఛాయేర్ముఖైస్త్రీక్షణైః యుక్తామిందని బద్ధరత్నవగడాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశుభ్రం కపాలంగదాం శంఖం చక్రమధారవిందయుగలం హస్తైర్వహం తీం భజే. అందరూ యజ్ఞోపవీతాన్ని చూసి దర్శనం చేసుకోవాలి. దీక్ష అంటే ఆ యజ్ఞోపవీతం మీద ఉన్నంత వరకు ఆ పరమేశ్వరునికి మనం అడిగే దీక్ష ఏమని జరిపించాలని అడిగినకి మనము ఆయనకు యజ్ఞోపవీతం వేసేంత వారం కాదు, మన కోరికను ఆయనకు విన్నవించేందుకు అదొక రూపం. యజ్ఞము అనే జీవిత కార్యక్రమంలో నీకెప్పుడు నేను సదా భక్తునై ఉంటాను అని కోరుకుంటున్నాను. ఓం యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్తస్తు. ఓం భవంతి గడ్డవేలం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజావేదం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతిమంత శుభ్రం యజ్ఞోపవేదం యజ్ఞోపవేదధారణ మహార్తస్సు మహాముఖాస్తే. నమస్కరోమి సూర్యః మా దీర్ఘావో భవంతు నః. పట్టు వస్త్రాలు విశేషంగా అంగరంగ వైభవంగా ఉన్నటువంటి పంచలోహమూర్తులకు గౌరవనీయులు కొడుగొల్ల గోత్రోత్పలు రెడ్డి గారు, వారి ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి పుష్పలీలా గారులు గౌరవ మర్యాదలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు, మధుపర్క మహోత్సవం సందర్భంగా దంపతి సమేతంగా వారు స్వామివారికి సమర్పిస్తున్నారు. అమ్మవార్లకు ఉభయాలకు ఇద్దరుగా స్వామి తరపున ముఖ్యంగా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు స్వామివారికి తీసుకున్నారు. అభిచంద్రావర్తమేనో హిరణ్యాభ్యస్వాన్ రతినో సుప్రతిష్ఠితమస్తు. ఓంకార మంత్ర సంయుక్త తీసుకో. ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ నాతి చరితవ్య నాతి చరామి తుదే సూర్యమండల పర్యంతం యవైశ్చంద్రమండల పర్యంతం దశపూర్వేషాం దశపరేషాం మతృవంశానాం మాతృవంశానాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాసనిత్యర్థం సాలంకృత సాలంకృత సహిరణ్యోదక కన్యాదాన చేతిలో పెట్టినప్పుడు పాలు పోయండి. సాలంకృత విశ్వ వీళ్ళిద్దరు కలిసి సార్ వాళ్ళకి ఇవ్వాలి, ఎమ్మెల్యే సార్ వారికి. వీళ్ళిద్దరు కలిసి పెట్టినాక వీళ్ళిద్దరు కలిసి ఈఓ సార్ వారికి ఇస్తారన్నమాట. సార్ ముందుకు రండి, కొద్దిగా మీరు కూడా అట్లా ముందుకు వెళ్ళండి. కన్యాదానమహం కరిష్యే. కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు. ముహూర్తకాలే సూర్యాదీనామానం గ్రహాణాత్యంతానుగుణితాప. రెండు తీసుకొని స్వామి పాదాల దగ్గర పెట్టేసేయండి. మీరు కూర్చోండమ్మా. ఎవరైతే నాకు ఆడపిల్ల లేదు, నేను కన్యాదానం చేయలేకపోతున్నాను అనుకున్నారో ఇలాంటి దేవతా కళ్యాణాల్లో ఇలాంటి కళ్యాణాలు చేయడం ద్వారా, చూడటం ద్వారా ఆ పుణ్యాన్ని ఆపాదమస్తకం స్వామివారు ఇస్తారు. తిరా సూర్యమండల పర్యంతం నువ్వులను కుప్పగా పోసుకుని వెళ్తే ఎన్ని లక్షల కోట్ల నువ్వులు తెలుగు అవుతాయో అలాంటి విశేషమైన పుణ్యాన్ని ఒక కన్యను దానం చేస్తే వస్తున్నది. కొన్ని వంశాలు తరించిపోతాయి కాబట్టి ఆ వంశ ధరింపుడు పుణ్యం అనేది అవుతుంది. కాబట్టి కన్యాదానం మనం అత్యంత ప్రాచీనమైనదిగా ఇప్పటికీ ఎన్ని తరాలున్నా ఆ కన్యాదానాన్ని మనం పాటిస్తూ ఉంటాం. గౌరవార్థం, వంశవృద్ధ్యర్థం, పుణ్యార్థం అంటారు. అలాంటి పరమేశ్వరుడికి కన్యాదాన నారాయణ ధ్యాన సావధాన. సుముహూర్తం జరుగుతుంది. ఈ సుముహూర్త సమయంలో మంగళాష్టకాలు, మంగళప్రదం చేసేటువంటి మంత్రాలు అన్ని చదవడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి వారి యొక్క బ్రహ్మరంధ్ర స్థానం నుంచి కొన్ని వేల నాడులు ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. ఆ బ్రహ్మరంధ్ర స్థానంలో జీలకర్ర బెల్లం పెట్టడం ద్వారా
వారి మనసు ఏకీకృతమవుతుంది. వారి దాంపత్యము సుఖ సంతోషాలతో అన్యోన్య దాంపత్యంగా ఉంటుంది. కాబట్టి ఈ సుముహూర్త సమయంలో ఈ యొక్క మంగళాష్టకాలు చెప్పడం జరిగారు. అందరూ కూడా సావధానంగా ఉన్నారు, అలర్ట్ కావాలన్నమాట. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కాళిందే కనకాంబుజం కలశజం కాశాంకుశం కౌస్తుమం కౌశం కోశులకోగితం కువలయం కౌమోదకీ కుంకుమం కౌమారే కలహంస గోజితలం కైలాసం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన నంది సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన ధ్రువందే రాజావరణ ధ్రువందే బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చాగ్నిష్టరాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్సు ముహూర్త అస్తు సుప్రతిష్ఠితమస్తు అఖిల్ సుప్రతిష్ఠితమస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణమత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తదంగత్వేన మాంగళ్య పూజనం చ కరిష్యే. ఆ సుముహూర్తం అనేది అయిపోయింది అనమాట. ఎలాగైతే మనం వివాహంలో సుముహూర్తం నిర్ణయించుకుంటామో సుముహూర్తం యోగక్షేమ సూర్యచరంధర్మదే హృదయానాన స్వస్తి అమృతమై ప్రాణామృతమో ప్రాణేవేదాస్థానముపకవేదో స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజోషానగనం తావత్తం భావేన సూత్రే సన్నిధిగురు ఆవాహితో భవ స్థాయితో భవ సన్నిహితో భవ సన్నిరుద్ధో భవ మమ అనుకోండి. అందరూ కూడా మమ అనుకోవాలి. అవకుంఠిత భవ సర్వాభీష్టప్రదో భవ ప్రసిద్ధ 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 మాంగళ్యదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి. ఓం ఆపోహిష్టామ యోగస్థాన వర్ధవిహాగన అహిరణాయ యక్షతే యోగశ్రుత గౌరవహాస్య భాజే దరః సుధీరేవ మానః తస్మారంగమావ భోజసాక్షియా శుద్ధాగస్నానం సమర్పయామి వస్త్రార్థముపవేతార్థమక్షతాం సమర్పయామి గంధద్వారాంధరాదృశానిత్యపుష్టాంగరేశ్వరీం ఈశ్వరీం సర్వభూతానాంతమానిహోపయశ్రీ శ్రీగంధాంధారయామి ఆయనేతే పరాయ వేదోర్వారం పుష్పరీః ప్రదాశ్చ పుండరీకాం సముద్రస్య గృహాయనే అలంకరణార్థక్షతాం సమర్పయామి ఆభరణార్థక్షతాం సమర్పయామి సర్వాభరణార్థక్షతాం సమర్పయామి పుష్పమాలికాం ధారయామి పుష్పైః పూజయామి. ఓం పుష్పావదే గృహానమంగళం నిమరావహం భక్త్యాయుతం యచ్చామి దేవాయ పరమాత్మనే రాహిమానర గాఘోరా దివ్య జ్యోతిర్మాస్తుతే పుండరశయాదుర్మధ్యే ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ప్రోక్షాపరమిత్యాపుండరీకాక్షాయ నమః గాయత్రీం మాస్తు నమః. అమృతం భవతు పుండరీకాక్ష గోవింద వాసుదేవపదే మయార్పితం ద్రవ్యం పవిత్రం భోగ ప్రాణ ప్రశమనం త్రైలోక్య శాలేశ్వరీ ఏమేరత్రయాదార్య అశ్వద్వైర వినాశనం. విరాజనాంతర కలుషుద్రాజమణిం సమర్పయామి రక్షాం ధారయామి నమస్కరోమి. ఓం విశ్వపావని మాతకి మాంగళ్య గౌరీ మాతకి మాంగళ్య గౌరీ మాతకి ఓం విశ్వపావని మాతకి. ఓం శక్తిభూతాబలం శ్రీరామన సమాజమకర్త. కాబట్టి సాక్షాత్ కైలాసం నుండి స్వామివారి ఇక్కడికి వచ్చి కళ్యాణం చేసుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా వచ్చినటువంటి భక్తాదులందరికీ కూడా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహము శివరాత్రి ఫలితం అందరూ కూడా కలగాలని చెప్పేసి మళ్ళీ కూడా స్వామివారి యొక్క పాద పద్మములకు నమస్కారం చేస్తూ అందరూ కూడా 2 సెకండ్లు పెట్టాలి. కారణం
రక్షించడం కొరకు స్వామివారు అమ్మవార్లకు మాంగళ్య ధారణ చేస్తున్నారనమాట. ఆ మాంగళ్య సమయంలో అందరూ కూడా నవ్వుతూ అందరూ కూడా మన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ చప్పట్లు గట్టి కొట్టాలి. ఓం మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంటే రత్నామి శివకే త్వం జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తో అసో మాంగళ్య ధారణ సమయే ఆదిత్యాది నవానాం గ్రహాణాత్యంత ఆనుకూల్యతా బలసిద్ధిరస్తు రూపాన్ పుష్పం వేద పుష్పార్గాన్ పుష్పాన్మణి పుష్పాలే ప్రసూదే పరనీల పరాగణ అశ్వాహుత్పరే వీరునః పారజిష్ణవః నూతన వధూవరాభ్యాం పుష్పమాలికాం ధారయామి అక్షతారోపణం చ కరిష్యే. అక్షతారోపణం మాంగళ్య ధారణ అయిపోయిన తర్వాత అక్షతలు తలపైన పోసుకోవాలని చెప్తారు. ఎందుకు స్వామి, రకరకాల ధాన్యాలు ఉన్నాయి కదా, కేవలం బియ్యం మాత్రమే ఎందుకు పోసుకోవాలనే సందేహం రావచ్చు అనమాట. ఎందుకు అంటే బియ్యం అనేది చంద్రునికి ప్రీతికరం. చంద్రునికి ప్రీతికరమైన ధాన్యం బియ్యం అనమాట. చంద్రుడు ఏమి కారకుడు అంటే కారకత్వం వహిస్తాడంటే మనశ్శాంతిని ఇస్తాడనమాట. మనం చూడండి, ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా ఎండల కాలంలో సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత వాతావరణం చల్లబడుతుంది అనమాట. అంతటి చల్లటి వాతావరణాన్ని అంతటి ప్రశాంతతను ఇచ్చేవాడు చంద్రుడు అనమాట. కాబట్టి వారి మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి. దంపతులిద్దరు కూడా మనసులు ఏకీకృతం కావాలని చెప్పేసి మన ఋషులు ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియలో అక్షతారోపణం, అక్షతలు అంటే అక్షతలకు క్షయం అనేది ఉండాలన్నమాట. కాబట్టి ఆ అక్షతారోపణం జరుగుతుంది. 3 సార్లు పోసుకోవాలంట. మొదటిసారి ప్రజామేకామ సమృద్ధత, మంచి సంతానం కొరకు మనం చేసుకుంటాము. ఈ యొక్క దేవతా కళ్యాణాల్లో ప్రజలందరినీ కూడా భక్తులందరినీ కూడా రక్షించడం కొరకు మొదటిసారి పోసుకుంటాడు. తర్వాత రెండవసారి యజ్ఞోమేకామ సమృద్ధత, యజ్ఞ యాగాలను చేయాలంటే ఖచ్చితంగా కూడా పోసుకుంటారన్నమాట. తర్వాత చూడండి, మనం గమనిస్తే సీతాదేవి అరణ్యవాసంలోకి వెళ్ళిపోయింది. రాముడేమో ఇక్కడ యజ్ఞం చేస్తున్నాడు అనమాట. సీతాదేవి లేకపోతే ఏం చేశాడు, బంగారు సీతను తెచ్చుకొని యజ్ఞం చేశాడు. అంటే భార్య లేనిదే యజ్ఞానికి భర్త అర్హుడు కాదనమాట. కాబట్టి రెండోసారి యజ్ఞయాగాలు చేయడం కొరకు చేసుకుంటారు. మూడవసారి పశవోమేకామ సమృద్ధత, పాడి పంటలతో సుభిక్షంగా అన్ని జీవరాశులు కూడా పశుపక్షాదులందరూ కూడా సుభిక్షంగా ఉండడం కొరకు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు అక్షతారోపణ చేసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఆ అక్షతారోపణ అనే కార్యక్రమాన్ని వీక్షించి పార్వతీ పరమేశ్వర అనుగ్రహానికి అందరూ పాత్రలు అని విజ్ఞప్తి చేస్తున్నాము. ఓం శాంతిరస్తు, పుష్టిరస్తు, పుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, ప్రజామేకామ సమృద్ధత. వాళ్ళందరినీ ప్రజలందరినీ కూడా రక్షించాలని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి. ప్రజామేకామ సమృద్ధత. అఖిల్ ముందు మనం మూడు చేసేస్తే చేసుకోవద్దు. అందరికీ లడ్డు ప్రసాదం ఉంటుంది. దయచేసి అందరూ మీ దగ్గరికి వస్తారు. అందరూ ముందు వచ్చి చూసుకోవద్దు. దయచేసి మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు, గుర్తు పెట్టుకోవాలి. శాంతిరస్తు, పుష్టిరస్తు, పుష్టిరస్తు, బుద్ధిరస్తు, విఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు. ఓం పశవో మే ఓం యజ్ఞో మేఘాన సమృద్ధత, యజ్ఞో మేఘాన సమృద్ధత. యజ్ఞయాగాదులు చేసే అధికారాన్ని పొందినారన్నమాట. ఈ సమయంలో యజ్ఞో మేఘాన సమృద్ధత. శాంతిరస్తు, పుష్టిరస్తు, పుష్టిరస్తు, బుద్ధిరస్తు, ఐక్యమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు. పశవో మేఘాన సమృద్ధత, పశవో మేఘాన సమృద్ధత. సార్ మీరిద్దరు లేచి తలంబ్రాలు కానీ
सभी के हाथ में समय ఎమ్మెల్యే గారు అశోక్ రెడ్డి గారు స్వామివారికి ఒకసారి ఆదాలకు స్వామివారి తలంబాలు చేస్తారు శంకర అదే నాగేశ్వర స్వామి భగవానికి लक्ष्मीराष्ट्रत्रया मुखेशय मासगुं सृजामसे अघोरेभ्यो घोरेभ्यो घोरघोरवरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः नीराजं दर्शयामि रक्षां धारयामि नमस्करोमि రెండు చేతులు ఇట్లా హరణ పదలే హర హర మహాదేవ గట్టిగా హర నమః పార్వతీ పదలే अरुणाचलेश्वर भगवान के मल्लिकार्जुन महाराज की